మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన హెచ్చించిన నామములో ప్రియులైన మీ అందరికీ కూడా ఈ ప్రభు దిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనాన్ని అందరూ చదివి ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ నడుపుల ప్రకారంగా మనం ధ్యానం చేసుకుందాం. సామెతలు, ప్రొవర్బ్స్, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్, చాప్టర్ 31 వర్స్ 10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ప్రార్థన. దయచేసి ప్రార్థన అన్నప్పుడు చెప్పలేదు. మోకరించే శక్తి గల వారందరూ మోకరించండి. ఈ అభ్యాసాన్ని మానుకోబాకండి. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, బలహీనులు ఉంటే వారు ఉన్న స్థలంలో కూర్చొని కళ్ళు మూసుకోండి. మోకరించి, ముఖ్యంగా ఎవరి బిడ్డలు, చిన్న బిడ్డలు, ఆరోగ్యంగా ఉన్న వారందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. ప్రేమగల తండ్రి, గత 4 మాసాలు మీ కృపలో కాపాడారు. పలు సమస్యలు, కన్నీరు, అనుభవాలు, శోధనలు, నలుగుళ్ళు, ఒత్తిళ్ళు, అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్యలో మమ్మల్ని భద్రపరిచి మీ పునరుద్ధరణ మమ్మల్ని నింపుచు ఈ మే మాసం మొదటి పునరుద్ధరణ దినములో ఈ రీతిగా మేము చేర్చబడి రాజువైన దేవుడవు, అధికారం గల దేవుడవు, మిమ్మల్ని కీర్తించి ఆరాధించుటకు ఇచ్చిన మీ మహాకృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో ఇంకా రాగిన వాటిని సమకూర్చండి. ప్రతి బిడ్డతో మీరు ఈ సందేశం ద్వారా మాట్లాడండి. ఆన్లైన్లో వినేవారిని కూడా మీరు దర్శించి వారి ఆత్మీయ జీవితాల్లో నూతనకి జరిగించండి, మహిమ పొందండి. మరొకసారి మీ దాసుడిగా నన్ను మీకు అప్పగిస్తున్నాను. వట్టివాడను అభిషేకించండి, మరుగుపరచండి. ఆత్మ పూర్ణతో నింపి మీ చిత్తానుసారంగా మీ మాటలు పలుకుటకు సహాయం చేయండి. వ్యతిరేకంగా పనిచేసే అపాధకి లాయపరచండి. మీ రక్త ప్రోక్షణ మా మీద ఉంచి మీ సముద్ర సన్నిధి మాతో ఉంచండి. ప్రభు, ఏ బిడ్డ కూడా వట్టిగా వెళ్లకుండా మీ ద్వారా దర్శించబడి, సరిచేయబడి, బలపరచబడి ముందుకు సాగుటకు కృపదాయ చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేరుగా సందేశానికి వెళ్తాం. ఎందుకంటే చిన్న కుమారుడికి తండ్రి ఇంటి ఇవ్వబడినటువంటి ప్రశస్త వస్త్రములు ధ్యానం చేస్తున్నాం. ఈ ప్రశస్త వస్త్రములు మనం సంఘం యొక్క ఆత్మీయ క్షేమార్థమై పెళ్లి కుమార్తె యొక్క వస్త్రములు అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో లేఖనాన్ని అనుసరించి మనం ధ్యానిస్తూ వచ్చాం. పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? ఇది మన యొక్క ప్రశ్న. పెళ్లి కుమార్తె ఎవరు అంటే క్రీస్తు రక్తముతో విమోచించినటువంటి ప్రజలు, సంఘము, ఎక్లీషియా, లోకము నుంచి, చీకటి నుంచి, పాపము నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేయబడినటువంటి ప్రజల సమూహమే సంఘము. మందిరంలో కూర్చుంటే సంఘం కావు, క్రైస్తవ గీతాలు పాడితే సంఘం కావు, దేవుని సేవకు ఆనందిస్తే మనం సంఘంలో భాగం కాం. కేవలము యేసు ప్రభు రక్తంతో కొనబడిన ప్రజలు, జీవితాలు మార్చబడిన ప్రజలు, మారు మనసు పొందిన ప్రజలు మాత్రమే సంఘము. దేవుని ఆత్మతో ముద్రించబడిన వారే సంఘము. క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు. కాబట్టి ప్రియ ప్రజలారా, ఈ విషయంలో మీరు ఎవరు కూడా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోబాకండి. నేను కూడా ఒక క్రైస్తవ విశ్వాసిని, క్రైస్తవ సంఘ సభ్యుడిని అనుకుంటూ రక్షణ లేకుండానే, జీవితంలో మారు మనసు అనుభవం లేకుండానే మీరు గతించిపోతే రేపటి దినాన మీరు చాలా బాధపడతారు, నష్టపడతారు. అందుకని నేను నిర్మోహమాటంగా అనేక సమయాల్లో మారు మనసుకు వచ్చి, రక్షణ అనుభవానికి వచ్చి మీకు చెబుతూనే ఉన్నాను. చాలామంది వింటూనే ఉన్నారు, ఇంకా మారు మనసు లేకుండానే ఉంటున్నారు. మారు మనసు పొందాలి, బాప్తిస్మలో పాలు పంపులు పొందాలి, ఆత్మతో ముద్రించబడాలి, ప్రభు కొరకై సాక్షులుగా ఉండాలి. రాబోయే జూలై మాసానికి మీరు ఎంతమంది మారు మనసు రక్షణ పొంది సిద్ధపడతారో అంతమంది మీ పేర్లు ఇస్తే మీ కొరకు మేము ప్రార్థించి నీటి బాప్తిస్మలో అవకాశాన్ని కల్పిస్తాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి మనకు సత్యం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. సంఘము పెళ్లి కుమార్తె. మనము ఆయన ఎదుట మనం నిలబడాల్సినటువంటి సమయం దగ్గరలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏమి ధ్యానిస్తున్నామంటే, పెళ్లి కుమార్తె అనగా సంఘము
ఎలా ఉంటే బాగుండాలి, ఎలా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈ విషయం గురించి మనం ధ్యానం చేస్తుండగా ఆ పెళ్లి కుమార్తె బ్రైడ్ అనే ఇంగ్లీష్ పదంలో BRIDE అనేటటువంటి 5 అక్షరాలను మనం తీసుకున్నాం. B అనే దగ్గర బ్యూటీ, సౌందర్యం గురించి ధ్యానం చేశాం. R అనే దగ్గర రేడియంట్, ఆధ్యాత్మిక తేజస్సు అనే అంశాన్ని గురించి గత 2 సమయాల్లో మనం ధ్యానం చేశాం. ఇప్పుడు మరి మూడవదిగా మనం చూడబడేటువంటి అక్షరము, అందులో ఉన్న సందేశం ఏంటంటే I స్టాండ్స్ ఫర్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? తెలివి గల, జ్ఞానము గల, జ్ఞానము గల వ్యక్తి అన్నమాట. సంఘము లేక ప్రభు బిడ్డలు ఎలా ఉండాలంటే తెలివి గలవారుగా లేక జ్ఞానం గలవారుగా జీవించాలి, బుద్ధి గలవారుగా జీవించాలి. బుద్ధిహీనులుగా జీవించకూడదు, అజ్ఞానులుగా జీవించకూడదు. కానీ దుఃఖకర విషయం ఏంటంటే మాకు ప్రభు తెలుసు అన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, విశ్వాసులే జీవితాల్లో బుద్ధిహీనంగా, అజ్ఞానంగా, తెలివిహీనంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అది ఎందుకో నాకు తెలియదు. అంత మాకు తెలుసు అనుకుంటుంటారు, కానీ తెలివి లేనివారు, బుద్ధి లేనివారు, జ్ఞానం లేనివారు. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖనానుసరమైనటువంటి హెచ్చరికలు మనము జాగ్రత్తగా విందాం. ఆ మాటలు నీకు ఉపయోగకరంగా ఉన్నాయి, ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడంటే సరి చేసుకోండి. ఎందుకంటే మన దుర్దినాలు ఉన్నాం, ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి దిగజారిపోతుంది. ఒక దేశమని కాదు, ఒక ప్రాంతమని కాదు, ఈవెన్ మన దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో, మన రాష్ట్రంలో ఎంత చీకటి వ్యాపిస్తుందంటే చాలా కటిగా చీకటి వ్యాపిస్తున్న దినాలు ఉన్నాం. నువ్వు ఇంకా మేల్కోకపోతే, ఇంకా రక్షించబడకపోతే, రక్షించబడి అజ్ఞానంగా జీవిస్తుంటే దయచేసి మేల్కోండి, జాగ్రత్త పడండి. ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకై సిద్ధపడాలని ప్రభు పేడ నేను మీకు మనం చేస్తూ ఉంటున్నాను. పిల్లలు గమనించండి, మరి ఆ యొక్క సంఘము జ్ఞానము గల పెళ్లి కుమార్తెగా ఉండాలి, బుద్ధి గల వారంగా మనం ఉండాలనేది ఈరోజు మన యొక్క దైవ వర్తమానంగా మనం గమనించాలి. మరి ఈ అంశం చెప్పాలంటే కూడా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా సంవత్సరాల తర్వాత చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా వాక్యం ఎలా అంటే అది ఒక గని తవ్వుతుంటే వస్తూ ఉంటుంది, అంతమే లేదు. అయితే మనకు ఈరోజు కొన్ని అవసరమైనటువంటి సూచనలు, అవసరమైనటువంటి హెచ్చరికలు దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మీరు చివరి దాకా చదివినట్లయితే ఒక గుణవతైనటువంటి భార్య లేక బుద్ధిమంతులైన భార్య అనుకోండి, జ్ఞానవంతులైన భార్య అనుకోండి, ఎలా ఉండాలో ఈ బైబిల్లో చక్కగా సామెతలు 31 రాయబడి ఉంది. దానికంటే ముందుగా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే జ్ఞానవంతులైనటువంటి స్త్రీలు మీకు కొంతమంది కనబడాలి. ఎవరైనా చెప్తారా? స్త్రీలు చెప్పండి. ఏమా? రూతు, సరే. ఇంకా ఎస్తెర్, నెంబర్ 1 ఎస్తెర్, ఓకే. అబిగైల్, వెరీ గుడ్, అబిగైల్. మోషే తల్లి ఎవరు? ఏమా? యోకెబెదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తమ యొక్క దైవ జ్ఞానం చేత తమ బిడ్డలను, కుటుంబాలు కాపాడుకున్నారు, తమ యొక్క జనాంగం కాపాడుకున్నారండి. అర్థమవుతుందా? ఎస్తేర్ యూదా జనాంగం అంతటి కూడా ప్రొటెక్ట్ చేయగలిగింది ఒక స్త్రీ. స్త్రీల పాత్ర ఈనాడు సమాజంలో ఎంతో ఉంది. బైబిల్ స్త్రీల పాత్రను చాలా తేటగా చూపిస్తూ ఉంది. స్త్రీలు కుటుంబాలు కట్టగలరు, కూల్చగలరు, దేశాన్ని భద్రపరచగలరు, నాశనం కూడా చేయగలరని చరిత్ర మనకు చెబుతుంది. కాబట్టి స్త్రీ యొక్క పాత్ర చాలా గొప్పది. అయితే ఇక్కడ మనం ఏ దృక్పథంలో చూస్తున్నామంటే ఇక్కడ భార్య లేక పెళ్లి కుమార్తె, బ్రైడ్ అనగా సంఘముగా మనం, ఒక స్త్రీ వ్యక్తిగతంగా కాదు, సంఘముగా మనమందరము ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి వారమైతే మనము ఎలా ఉంటే బాగుంటుంది, దేవుడు మనం ఎలా ఉండాలని కోరుతున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. పెళ్లి చేసుకునేవారు, యువకులు, నా కాబోయే భార్య ఎలా ఉండాలి ఆశిస్తారు.
లేక ఒక యువతి నాకు కాబోయే భర్త ఇలా ఉండాలని ఆశిస్తుంటారు. కానీ మన పెళ్లి కుమారుడు తాను పొందబెట్టేటువంటి పెళ్లి కుమార్తె ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో మనం గుర్తిస్తున్నామా? ఆయన ఆశ మనం తీరుస్తున్నామా? చెప్పాను, చాలా ఉన్నాయి. కనీసం కొద్ది మేరలోనైనా మనం ఈ యొక్క అనుభవాలు మనం ఏ మేర కలిగి ఉన్నామో కొంచెము ఆలోచించేద్దాము. ఓకేనా? ఎండ వేడి వాతావరణం బాగా ఉంది, సెగ గాలిగా ఉంది. అయినా ఓపికతో కొన్ని మాటలు జాగ్రత్తగా వినడానికి దేవుడు సహాయం చేయనుగాక. చూడండి, ఇక్కడ మొదలుగా నేను చూస్తున్నాను, సామెతలు 31:10 ఉన్నాడు, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే, ముత్యముతో పోల్చబడింది. ముత్యము కంటే యేసు చెప్పినటువంటి ఉపమానాల్లో ఆయన ఒక వ్యాపారి పొలంలో ఏం చూశాడు? ముత్యం కనుగొన్నాడట, ఉంది కదా. ఆస్తి తమ్మేసి పొలం కొని ఆ ముత్యం సంపాదించుకున్నాడు. సో సంఘము ఒక ముత్యంతో పోల్చబడింది చెప్పడంలో సందేహం లేదు. మనమందరం కూడా యేసు ప్రభు పెళ్లి భార్యగా ఉన్నటువంటి మనము గుణవతైన భార్యగాను ముత్యము కంటే అమూల్యమైన వారంగాను ఉండాలి అనేది దీని యొక్క భావం. మీరు ఈ 10వ వచనం నుంచి చివర చదివినట్లయితే మీరు లెక్క పెట్టండి, ఆమె యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనగా ఈ గుణవతైన భార్య యొక్క గుణలక్షణాలు ఎన్ని ఉన్నాయి అని మీరు చూశారో లేదో నాకు తెలీదు. నేను కూడా అనేకసార్లు చదివాను కానీ ఎన్ని లెక్క పెట్టలేదు. కానీ ఈరోజు పరిశీలన చేస్తే దాదాపుగా 25 గుణలక్షణాలు అందులో మనకు కనబడతాయి. ఏది? సామెతలు 31:10 నుంచి చివరి వరకు ఎన్ని లక్షణాలు అంటారు? 25 లక్షణాలు. ఒకటి మీరు బాగా ఇంకా డీప్గా చూస్తే ఇంకొంచెం ఎక్కువ కనబడొచ్చేమో తెలీదు. మెట్టుకు ప్రియులారా 25 క్యారెక్టరిస్టిక్స్, 25 గుణలక్షణాలు ఈ గుణవతైన భార్యలో మనకు కనబడతాయి. అంటే నేను అనుకున్నానంటే నేను పెళ్లి భార్య యేసు ప్రభుకు సిద్ధపరచబడుతున్నా కదా పెళ్లి భార్యగా. కాబట్టి నా ఆశ ఏంటంటే ఈ 25 గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి. ఒకటి మీరు నాకు పొరపాటున 25 చెప్పుకుంటూ పోతారనుకోండి, పక్కండి వాళ్ళు 25 మొదలుపెట్టనుకోండి, ఒక 6 నెలలు అయిపోద్ది. వద్దులేండి, అంతే కదా. 25 లక్షణాలు ఒక్కొక్క ఆదివారం 4 లక్షలు తీసుకున్నారనుకోండి, ఎన్ని నెలలు పట్టుద్ది? 6 నెలలు పట్టుద్ది. మీకు చాలా కష్టమైపోతాయి. కాబట్టి నా పని చేయలేండి, ఆ పని చేయను. కానీ 25 గుణలక్షణాలు ఉన్నాయి, అవి నేర్చుకోండి. ఓకే, ఈ గుణలక్షణాలన్నీ కూడా మనం ఒకేలా 3 భాగాలుగా విభజించుకుంటే, 3 పార్ట్స్గా విభజిస్తే 3 కేటగిరీస్ లేక 3 వర్గాలుగా మనం ఈ 25 గుణలక్షణాలు మనం విభజించుకోవచ్చు అని మనం గుర్తించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ 25 గుణలక్షణాలు కనుక 3 గ్రూప్స్గా వర్గీకరిస్తే సరిపోతుంది. మొదటి గ్రూప్ ఏంటంటే ఈ స్త్రీ లేక ఈ గుణవతైన భార్య డిపెండెంట్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడే స్త్రీగా మనం కనబడుతున్నారు. దేవుని మీద ఆధారపడేటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. రెండవ గ్రూప్లో కేటగిరీలు ఏం చూస్తుంటే డివోటెడ్ టు హర్ ఫ్యామిలీ, తన కుటుంబం కొరకు తాను అంకితం చేసినటువంటి స్త్రీ అన్నట్లుగా మనం చూడొచ్చు. మూడవదిగా డిలిజెంట్ ఇన్ హర్ వర్క్, ఆమె చేసే పనులు చాలా నైపుణ్యవంతముగా ఉంటాయి. పిచ్చి పిచ్చి పనులు చేయదు, నష్టపడే పనులు చేయదు. చాలా ఉపయోగకరమైనటువంటి పనులు లేక శ్రేష్టమైనటువంటి పనులు ఆమె చేసే వ్యక్తిగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేసే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు చెప్పండి, జస్ట్ జ్ఞాపకం చేసుకుందాం. పెళ్లి కుమార్తెను మనకు యేసు ప్రభు పెళ్లి భార్యగా మనకేం కావాలి చెప్పండి? మళ్ళీ మర్చిపోయారా? ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా. ఏం చెప్పాను? జ్ఞానము, తెలివి ఉండాలని చెప్పింది. మనకు తెలివి లేదా? ఇంటెలిజెంట్, BRI, I స్టాండ్స్ ఫర్ ఇంటెలిజెంట్, జ్ఞానవంతమైన భార్య.
తెలివిగల భార్య, ఆలోచన పరమైనటువంటి భార్యగా మనం సంఘం ఉండాలి. బుద్ధిహీనంగా బతకకూడదు. ఈరోజు ప్రభు మనకి ఇచ్చే హెచ్చరిక. ఈ సబ్జెక్ట్ ఇస్తే చాలా ఉంది, కానీ ఒకటి ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, అసలు మన జ్ఞానం ఎవరు? ఎక్కడుంది జ్ఞానం? కొలసీ పత్రికలో రాయబడే మాట, బుద్ధి జ్ఞాన సంపదలు యేసు ప్రభువులో ఏమైనాయి? గుప్తములైనవి. ఒకటి, యేసు లేకపోతే నీ జ్ఞానమే లేదు, నాకు జ్ఞానమే లేదు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో యేసు ప్రభు మనకి ఏమన్నాడు? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనముగా ఉన్నాడు. సో యేసు ప్రభువే మనకు జ్ఞానం ఇచ్చేవాడు. విజ్డమ్, నాలెడ్జ్, తెలివిచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈ జ్ఞానం గురించి యాకోబు తన పత్రికలో ఏమని రాస్తాడంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 13వ వచనం నుంచి, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఇది గమనించండి. జ్ఞానం కలిగి ఉండాలి. కానీ ఇక్కడ 14 వచ్చినట్లాడు, అయితే మీ అంటే ఎవరు? పక్కన వాళ్ళు కాదు, మనమే. ఏమమ్మా, నీ కథే, నా కథే, నీ కథే. అయితే మీ హృదయములలో ఏముందంట? జ్ఞానం లేదు. ఏముందంట? సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. అమ్మ, అతిశయపడబాక. సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చున్నది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది. అర్థమైందా? లోకంలో ఒక జ్ఞానం ఉంది, అది దయ్యాల జ్ఞానం. బాగా గమనించండి, దయ్యాల జ్ఞానం. ఈరోజు వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాలలో, సమాజంలో, సంఘములో మనుషులు ఏమి కలిగి ఉన్నారంటే దైవ జ్ఞానం లేదు, పైనుండి వచ్చిన జ్ఞానం లేదు, భూ సంబంధమైన జ్ఞానమే పెరిగిపోతూ ఉంది. ఈరోజు సంఘాలు దెబ్బతింటున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. దేవునికి అవమానం, దూషణ కలుగుతుంది. కారణం ఏంటంటే దేవుని ప్రజలను అనబడిన వారిలో పైనుండి వచ్చిన జ్ఞానం, దైవ జ్ఞానం బదులుగా భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దయ్యముల వంటి జ్ఞానముతో ప్రజలు నింపబడిపోయినారు. హౌ కెన్ యూ సే ఇట్? ఎలా చెప్తాను అంటే, అది ఉన్న చోట నో పీస్, సమాధానం ఉండదండి, ప్రేమ ఉండదండి, ఐక్యత ఉండదండి, సంతోషం ఉండదండి. చెప్పండి, ఈనాడు నీ గృహం కూడా తీసుకో, నీ ఫ్యామిలీ లైఫ్లో ఆనందం ఉందా? నీ ఇంటికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యి వెళ్తున్నావా, లేకపోతే దయ్యాలు కొంపకపోతున్నాను అనుకుని వెళ్తున్నారా? భార్య అయినా భర్త ఇద్దరిని సమానమే. నాకు స్త్రీ పురుషుడు తేడా లేదు. కొంతమంది పురుషులు ఆఫీస్ అయిపోయింది, ఇంటికి అయ్య బాబోయ్ నేను ఇంటికి పోవాలి, దయ్యాల కొంప. ఎందుకని? ఇంటికి పోయినప్పుడు నుంచి నచ్చలే. ఎవరితో అంటే ఇంకా మీరు ఆలోచన చేసుకోండి. అలాగే భార్య కూడా కొన్నిసార్లు ఇంటికి పోవాలంటే, పుట్టింటిచ్చి అత్తగారింటి మళ్ళీ పుట్టింటి చేరాలంటే, క్షమించండి, పుట్టింటి అత్తగారింటి చేరాలంటే అయ్యో మళ్ళీ మా అత్తగారింటికి వెళ్తున్నానా, ఎందుకంటే ఇది దయ్యాల కొంపండి. పొద్దులేస్తే రచ్చ రావిలే తప్ప ఒక సమాధానం, సంతోషం లేదు. కుటుంబాలు అలా ఉన్నాయి. అలాగే ఈనాడు రాజకీయ సంబంధంగా చూస్తే దయ్యాల జ్ఞానమే పనిచేస్తూ ఉంది. రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు దైవ జ్ఞానం లేదు, దయ్యాల జ్ఞానమే, భూసంబంధ జ్ఞానమే పనిచేస్తుంది. సంఘాలకు వస్తే కూడా అనేక సంఘాల్లో దయ్యాల జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, చదువుతో వచ్చే జ్ఞానం, పదవుల ద్వారా వచ్చే జ్ఞానం, అధికార హోదాతో కూడా జ్ఞానం, పలుకుబడితో వచ్చే జ్ఞానం, అబ్బో ఎన్నెన్నో జ్ఞానాలు పెట్టి సంఘాన్ని ముక్కచెక్కలు చేస్తున్నారు, పాడైపోతున్నాయి.
కారణం ఏంటంటే దైవికమైనటువంటి జ్ఞానము, క్రీస్తు యేసు ఇచ్చు జ్ఞానము పైనుండి దిగవచ్చు. దైవిక జ్ఞానం మనం కలిగి ఉండకపోవడం వల్లనే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి. ఈనాడు యూత్ చూడండి, యవన బిడ్డల జీవితం చూస్తే దయ్యాల జ్ఞానంతో వారు బంధించబడిపోయినారు, నీతి నియమాలు కోల్పోయినారు, అనేకమైనటువంటి పాపపు అలవాట్లకు బానిసలైపోతున్నారు. యవన వయసు, చిన్న వయసులోనే శరీరాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు, భ్రష్టులు అయిపోతున్నారు. ఆకస్మికంగా అనేక మంది చనిపోతూ ఉన్నారు కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి. 16 చూడండి, యాకోబు 3:16. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అల్లరి ఉంటుందండి, గలవ కొట్లాట్లే, పిగులాట్లే, రచ్చబండలైపోతాయి కుటుంబాలు, సంఘాలు. ఏమండి, ఎందుకు? జ్ఞానమని యేసు ఇచ్చేటటువంటి ఆ జ్ఞానము కొదువై ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ప్రియులారా. కాబట్టి అక్కడ మత్సరం ఉంటుంది, పడదు ఒకరికంటే ఒకరికి, వివాదాలు ఉంటాయి, గొడవ పొద్దున వేస్తే గొడవలే. ఆయన ఇట్ట, ఈయన ఇట్ట, అట్ట ఈమెట్ట, ఆయన గొప్ప నేను గొప్ప, ఆమె ఏంటి ఈయనేంటి, బా చాలా భయంకర పరిస్థితులు అండి. అక్కడ అల్లరియు నీచ కార్యం. ఇప్పుడు 17 చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. గుర్తుపెట్టుకోండి, మిగతా చాలా ఉన్నాయి, కానీ మిగతా చాలా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. పైనుండి వచ్చు జ్ఞానము నీ జీవితానికి అది ఎలా ఉంటుందంటే పవిత్రమైనది. ఈ పైన వచ్చే జ్ఞానం నువ్వు పొందుకుంటే, దైవిక జ్ఞానం పొందుకుంటే, అది నీ జీవితాన్ని ఎన్నటికీ కూడా చీకటి మార్గంలో, మల్లె మార్గం, పాప మార్గంలో నడిపించదు, తప్పిస్తుంది, విడిపిస్తుంది. జ్ఞానం శోధన నుండి కాపాడుతుంది, పైన వచ్చే జ్ఞానం. కాబట్టి ప్రియా దేవుని ప్రజలారా, ఇది మొదట చూసినట్లయితే పవిత్రమైనది. నీలో దైవిక జ్ఞానం ఉంది అనే దానికి గుర్తు ఏంటంటే ప్యూరిటీ, పవిత్రత ఉండాలి. నీ జీవితంలో పవిత్రత కోల్పోయేటట్టుగా చెడిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే ఈ జ్ఞానం నీకు లేదు. ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తి పేరు ప్రఖ్యాతులు మోగిపోయిన, ఎవరు ఆ వ్యక్తి అంటే జోసెఫ్, యోసేపు, యవనస్తుడు. ఐగుప్తు దేశమే కాదు, చుట్టుపక్కల దేశాలు కూడా ఎవరో ఒక వ్యక్తి ఉందంట, ఆయన పేరు యోసేపు అంట. అబ్బో, అంతా ఇప్పుడు కంట్రోలింగ్ ఆయన చేతిలో ఉందంట. ఆహార ధాన్యం అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయంట. ఏమండి, కారణం ఏంటంటే అతడు దైవిక జ్ఞానం గలవాడు. రాజా ఫరో, కరువు వస్తుందయ్యా, కరువుకు ముందు సమృద్ధి వస్తుందయ్యా, సమృద్ధిలో ధాన్యం దాచుకోవాలయ్యా, ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ఇతని కంటే దేవుని ఆత్మ గలవాడు ఎవడున్నాడు చూసారా? ఫరో ఏం చూశాడంటే యోసేపులో ఏం చూశాడు? దైవిక జ్ఞానం చూశాడు. హల్లెలూయా. నువ్వు చదివే ఎంఏలు, బీఈడీలు, పీచీలు, మెడికల్స్, ఇంజనీర్ అవి కాదు కావాల్సిందే. అవైనా నీ జీవితం పాడు చేస్తాయి. చదివి పాడైపోతున్నారు లేరా? బోల్డెన మంది చూపిస్తారండి. కానీ దైవిక జ్ఞానం గల వాడు ఎవడు చెడిపోడు. దైవిక జ్ఞానం గల వ్యక్తి చెడిపోడు. యోసేపులో ఆ యొక్క దైవిక జ్ఞానం చూసినటువంటి ఫరో, నీవే నా తర్వాత కింగ్ రా, సింహాసనం కూర్చున్నాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట, దేవుడు నాకు చూపిస్తున్న మాట ఏంటంటే, వై దట్ జోసెఫ్ ఈజ్ హ్యావింగ్ ద డివైన్ విజ్డమ్. ఎందువల్ల యోసేపులో ఆ దైవిక జ్ఞానం అనేది రాజు ఫరో ప్రజలు చూడగలిగారంటే, ఆయన ఒక నిర్ణయంలో ఉన్నాడు. ఏంటంటే, పాపమునకు నన్ను నేను వశపరచుకోబడకూడదు, నా బ్రతుకుని పాపానికి అప్పగించుకోనండి. చూసారా? పవిత్రమైనది. ఈరోజు కుర్రాళ్ళు ఎట్టయిపోయారంటే, కొంచెం వయసు రాగానే, నేను చెప్పలేదండి, మీకు బాగా తెలుసు నాకంటే కూడా. న్యూస్ వినండి, ఎంత భయంకరంగా ఉందంటే, పవిత్రత కాపాడుకునే వాళ్ళ సంఖ్య 8 లెక్క పెట్టుకోవచ్చా అనిపిస్తుంది.
వీఆర్ లూజింగ్ అవర్ క్యారెక్టర్. మన పవిత్రతను కోల్పోతున్నాం. యోసేపు పరాయి దేశంలో ఉన్నాడు. ఆయన ఎట్టా బతికిన ఎవడు అడిగేవాడు లేరు. ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, దిక్కే లేదు అక్కడ. పాపానికి అవకాశం వచ్చింది, తొందర చేయబడుతున్నాడు. అయినా కూడా రెసిస్ట్ చేశాడు, ఎదిరించాడు, పారిపోయాడు. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ దైవిక జ్ఞానం నీలో నింపబడాలంటే, లేక ఈ దైవ జ్ఞానం నీలో ఉన్నట్లయితే నువ్వేం ఎలా ఉంటావంటే పవిత్రతను అపేక్షిస్తావు. పవిత్రంగా జీవించాలటువంటి ఆశతో నువ్వు బ్రతుకుతావు. కాబట్టి ప్రియులారా, ఇది గమనించండి. యాకోబు 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాడు? పవిత్రమైనది, ప్యూరిటీ. తర్వాత సమాధానంగా ఉంటుందండి, మృదువుగా మనకి మృదుత్వం ఉందా అంటే అన్నీ బాగుంటే మృదుత్వం ఉంటుంది. కానీ కొంచెం చిరాకు పుట్టిస్తే మాత్రం అవతల మారిపోతే మనకి చిరాకు వస్తే పోయా. తర్వాత సులభముగా లోబడింది. 100 సార్లు చెప్పాలే, ఒకసారి చెప్తే లోబడతారు. కనికరముతోనూ మంచి ఫలంతోనూ నిండుకున్నది. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంటెలిజెంట్, జ్ఞానము గలవారు ఎలా ఉంటారు అని అంటే, వారు చాలా మరి జ్ఞానము కలిగి జీవితాలను నడిపించుకుంటారండి. దీనికి ఇంకొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఇంటెలిజెంట్ పీపుల్, జ్ఞానవంతురాలు, జ్ఞానము గల పెళ్లి కుమార్తె ఎలా ఉంటుంది? ఇది నీకుందా లేదా, నాకుందా లేదా చెక్ చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞాన వలె కాక జ్ఞాన వలె నడుచుకున్నట్లు. చాలు. దినములు చెడ్డవి. ఎవరైనా లేచి సార్ లేదు సార్ దినములు మంచి చాలా బాగున్నాయి సార్ అని వాళ్ళు ఉంటే నిలబడి చూద్దాం. ఎవడు చెప్పడు. దుర్దినములు, అపాయకర కాలములు ఇవి. సో ఇక్కడ పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీరేం చేయాలా? సమయమును పోనీయక ఏం చేయాలా? సద్వినియోగం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. అది జ్ఞానము గల స్త్రీ, ఇంటెలిజెంట్ బ్రైడ్ ఏం చేస్తుందో తెలుసా? గమనించండి. జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అది దుర్వినియోగం చేసుకోరండి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని ఆత్మీయ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో అని దాని కొరకై వారు ప్రయాసపడతారు, సాధకం చేస్తారు. నేను ఇక్కడ మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, నీవు నీ సమయాన్ని ఎక్కువగా దేనికి వాడుతున్నావు? నీ సమయాన్ని ఎక్కువగా ఎక్కడ గడుపుతున్నావు? నీ సమయం ఎక్కువగా ఎవరితో గడుపుతున్నావు? ఏ ప్లేస్లో గడుపుతున్నావు? ప్రశ్న వేసుకోండి. అలా ప్రశ్న వేసుకొని దేవునితో నువ్వు గడిపే సమయం ఏంటి? వాక్యతను గడిపే సమయం ఏంటి? వ్యక్తిగత ప్రార్థనలు గడిపే సమయం ఏంటి? సంఘ ప్రార్థనలు గడిపే సమయం ఏంటి? బైబిల్ క్లాసులు గడిపే సమయం ఏంటి? సువార్త అందించే సమయం ఎంత ఉంది నీకు? ఇస్తే ఎన్ని మార్కులు వస్తాయి నీకు? ఒక మాట చెప్తున్నాను, చాలామంది అంటే 70% దేవుని నామం ధరించిన ప్రజలు సమయాన్ని వృధా చేస్తున్నారు, పాడు చేసుకుంటున్నారు, వ్యర్థమైనదిగా ఖర్చు పెట్టుకుంటున్నారు. ఏది సమయమైతే మళ్ళా మనం తిరిగి పొందలేమో అటువంటి సమయాన్ని మనము చేతులారా పాడు చేసుకుంటున్నాం. ఈరోజు మీరు జ్ఞానం తెచ్చుకుంటే
యేసు ప్రభుని పెళ్లి కుమారుడు ఒక ఇంటెలిజెంట్ బ్రైడ్గా, పెళ్లి కుమార్తెగా, జ్ఞానం గల, తెలివి గల భార్యగా ఉండాలంటే జ్ఞానమునకు ఆధారమైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దానియేలు వలె ప్రార్థనా జీవితం కట్టుకోండి. వ్యర్థమైనటువంటి సంభాషణలు, ముసలమ్మ ముచ్చట్లు మానండి. కొండెములు, చాడీలు చెప్పుకొని చర్చించుకోవడం ఆపుకోండి. విమర్శ చేసే సమయాన్ని తీసేసుకోండి. దైవ సందేశాలు వినండి. నశించుతున్న ఆత్మలకు సువార్త ప్రకటించండి. దేవుని ఇంటిలో జరిగే ప్రతి పరిచర్యలు కూడా మీరు పాలు పంపులు పొందండి. సెలవులు వచ్చాయి. అందరూ రాగలుగుతున్నారా దేవుని మందిరానికంటే? అందరూ రాలేదు. ఎందుకు రాలేదు నాకు తెలియదు. పనులు ఉన్నాయో, బాధ్యతలు ఉన్నాయో నాకు తెలియదు. మ్యాక్సిమం రావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలారా, మనము జ్ఞానము గల స్త్రీగా ఉండాలి అని అంటే మనము దేవుడు ఇచ్చేటువంటి సమయాన్ని జ్ఞానముగా మనము ఖర్చు చేయాలి. సమయం అనేది దుర్వినియోగం చేస్తే మళ్ళీ అది మనకు రాదు. కాబట్టి ఈ విషయంలో మనమందరం కూడా తగినటువంటి జాగ్రత్త తీసుకోవాలని ప్రభువును హెచ్చరించబడుతున్నాను. జ్ఞానం గల స్త్రీ యొక్క మరొక లక్షణం చెప్తున్నాను, దయచేసి చూడండి. ఇది చెప్పేది జ్ఞానం గల స్త్రీ యొక్క భార్య, పెళ్లి భార్య, యేసు ప్రభు పెళ్లి భార్య సంగమిక లక్షణాలు ఎలా ఉండాలంటే సామెతలు 31లో 11 వచనం చూడండి. బాగా 11 చూడండి, చదువుతారా? 31:11 సామెతలు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలదు. ఎంత చక్కటి సాక్ష్యం అండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. నమ్మిక ఈ యొక్క జ్ఞానం గల స్త్రీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, భర్త పూర్తిగా నమ్ముతాడు భార్యని. 50% కాదు, 70% కాదు, ఏం చెప్పండి, 100% నమ్మాలి. పూర్తిగా 100% నమ్మాలి అంటే ఆమె క్యారెక్టర్ అలా ఉంటేనే. నమ్మకమైన రీతిగా భార్యలు ఉంటే వారి భర్తలు ఏం చేస్తారంటే టోటల్గా ఖజానంతా నీకే అప్పగిస్తారు, నిన్నే బ్యాంక్ మేనేజర్ చేసేస్తారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి ఫ్యామిలీస్కి. ఈనాడు కుటుంబాలు విడిపోవడానికి, పడిపోవడానికి, ఒక ఇంట్లో ఉన్న పొద్దస్తమానం అసమాధానం కూడా కారణం ఏంటంటే భర్తను భార్య నమ్మలేకపోవడం, భార్యను భర్త నమ్మలేకపోవడం. నేను ఆలోచిస్తున్నాను ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి కుటుంబం అంటే, కొన్నేమో న్యాచురల్గా వాళ్ళ పుట్టుకతోనే ముందు అనుమానం పుట్టి తర్వాత వాళ్ళు పుట్టుంటారు అనుకుంటారు అనమాట. ముందు అనుమానం, అపనమ్మకం పుట్టి తర్వాత ఈ అబ్బాయి అమ్మాయి పుట్టుండాలి. నేను కొన్ని ఫ్యామిలీస్ కౌన్సిల్ చేశా. భర్త పోయి కిటికీ దగ్గర అనుకోండి, ఏం చూస్తున్నావు, కిటికీ ఎదురింటోళ్ళనా ఉన్నానండి, అనుమానం. కొంతమంది భార్యను ఇంట్లో పెట్టేసేసి డోర్ లాక్ చేసుకుపోయి కొంతమంది లేకపోలేదు, అనుమానం. ఎవరైనా వెనకాల వస్తున్నారనుకో, పాప ఏం తెలియదు, ఎందుకు వాడు మన ఎంబడుతున్నాడు, నీ సాయి చూస్తున్నాడు. ఇవన్నీ జనరల్ జరిగి చెప్తున్నాను, కొత్త విషయం కాదు. ఏమండి, భార్య మీద భర్తకు అనుమానం ఉంటే అది ఒక చిన్న నరకమే చెప్పాలి. ఇంకా అంతే, ఇంకా నలిగిపోతూ ఉంటుంది, స్వేచ్ఛ ఉండదు, సంతోషం ఉండదు. నేనంత పనికిమాలిన దాన్నా, నేనంత చెడిపోయిన దాన్నా, నా భర్త ఇంతగా నన్ను అనుమానిస్తున్నాడు, నా మీద నమ్మకం లేదే అని ఎంత బాధపడుతుంది ఆ స్త్రీ అండి. అయితే స్త్రీలకు ఒక చిన్న హెచ్చరిక కూడా ఇవ్వాలి. ఏంటంటే, నీ భర్తకు నీ మీద అనుమానాస్పదముగా ఉండేదానికి అవకాశం ఇవ్వకండి.
అర్థమైన పాయింట్. కుటుంబం కూడా చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నీ భర్త నీ మీద అనుమానం లేక అపనమ్మిక కలిగే రీతిగా ఉండేదానికి నీవు అవకాశం ఇవ్వవద్దు. కాబట్టి ఇక్కడ దేవుడు నాకు జ్ఞాపకం చేసి మాట ఏంటంటే, కుటుంబాలలో భార్య మీద భర్తకు నమ్మకం ఉండాలా. నమ్మకం ఉంటే భర్త జీవించాలి. అనుమానాస్పద జీవితం జీవించబాకండి. నీ భార్యకు లేనిపోని సందేహాలు కల్పించే జీవితాలు జీవించబాకండి. ఒకవేళ సందేహం కలిగితే దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి. అమ్మ ఇది పరిస్థితి, ఇలా ఇలా వివరణ ఇవ్వండి. అంతేగాని నేనంతే పో అంటే అవట్టి నిజమా, ఏదో ఉంది కథ, ఏదో ఉంది, ఏదో సెటప్ ఉంది, ఈయనకే సందేహాలు ఎందుకు ఇస్తున్నారు? ఇంకా ప్రతిదీ అనుమానపోతాం. అలాగే స్త్రీలు కూడా భర్తకు అనుమానాస్పదం లేకుండా జీవించేటటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్తున్నా. పెళ్ళి అయిన వాళ్ళకి, ప్రస్తుతం ఇలాంటి సమస్యలు వెళుతుంటే అలాంటి వాళ్ళకి, పెళ్ళి చేసుకునే వాళ్ళకి కూడా బీ ఫైత్ఫుల్ టు ఈచ్ అదర్. కాబట్టి ఆ మాట మీరు గమనించండి. ఏమంటున్నాడు? పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచునంటే ఆమె క్యారెక్టర్ ఎలా ఉంది? నమ్మకమే, టోటల్ నమ్మకం నీ మీద నాకంటాడు. యేసు ప్రభు కూడా ఈరోజు మనము పెళ్లి భార్య సంఘముగా ఉన్న మనం చూసి ఏమనాలంటే, ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ ట్రస్ట్ యూ మై డియర్ బిలవ్డ్ చర్చ్, మై డియర్ సన్, మై డియర్ డాటర్, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పగలడా? ఆలోచించాలి. యేసు ప్రభు ఈరోజు నేను నమ్ముతున్నాడమ్మా. బ్రదర్, సిస్టర్, ఎవరు బిడ్డలారా, నిన్ను నమ్మగలిగితేనే నీకు పని అప్పగిస్తాడు. గుర్తుపెట్టుకోండి. నిన్ను నమ్మగలిగితేనే ఈ బాధ్యతను చేయాలని అప్పగిస్తాడు. నీ మీద ప్రభువుకి ఆ నమ్మకం లేని స్థితి నీలో కనబడుతుంటే సైలెంట్గా ఉంటాడు. ఆయన అప్పగించలేడు. ఆయనకేమో నీకు అప్పగిద్దాం అనుకుంటున్నాడు, కానీ బికాస్ ఆఫ్ యువర్ అన్ఫైత్ఫుల్నెస్, అపనమ్మకమైన జీవితం ప్రవర్తన బట్టి ఆయన నిన్ను నమ్మి తన పనిని అప్పగించలేకపోతున్నాడు. ఒకసారి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తన జీవితంలో అనేది మనం చూద్దామా? దయచేసి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనికి రండి. కొన్ని వచనాలు చదువుదాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 చూద్దాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి కనుక కనికరింపబడుతుంది. ఆగండి, ఇక్కడ ఈ మాట పట్టుకుంటారా? పూర్వం నేను చెడిపోయినాయా, దూషకుడిని, హింసకుడిని, హానికరుని. కానీ ప్రభువు ఏం చేశాడు? అటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి ఏం చేశాడు? నమ్మకమైన వానిగా ఎంచి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ అంటాడు. ప్రభువా, ఒకప్పుడు నేను నీకు వ్యతిరేకంగా జీవించినటువంటి పాపిని నాకు ప్రత్యక్షమయ్యావు, రక్షించుకున్నావు. రక్షించుకొని నాకు పెద్ద పని అప్పగించావు. సువార్త ప్రకటన కొన్నటువంటి ఒక బాధ్యత అప్పగించావు. ఎందుకు అప్పగించావు? పౌలు అంటాడు, నన్ను నీవు ఏమనించుకున్నావు చెప్పండి? నమ్మకమైన వానిగా ఎంచినందుకు నీకు థ్యాంక్ జీసస్ అన్నాడు. ఈరోజు నీ వైపు ప్రభు చూచి, ఇదిగో నేను నీకు బాధ్యత ఇస్తున్నాను, బికాస్ నా కనుదృష్టి నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావమ్మా బాబు అనగలడా? పౌలు ఆ నమ్మికను ఒమ్ము చేయలేదు. జీవితాంతము ఆయన ప్రభు కొరకే ప్రయాసపడ్డాడు. ప్రభు కొరకై హతసాక్షి అయిపోయినటువంటి గొప్ప అపోస్తలుడు పౌలు గారు. నేను నమ్మిన వాడిని ఎరుగుదులని చెప్పి బ్రతికినటువంటి వాడు అపోస్తలుడు పౌలు గారు. ఈరోజు ఉన్నటువంటి సమస్య సంఘాలు ఏంటంటే, నిన్ను ప్రభు నమ్మగలుగుతున్నాడా? నిన్ను ప్రభు నమ్మగలుగుతున్నాడా? నమ్మితే ఆయన ఇచ్చే పని నీకు తప్పకుండా ఇస్తారు.
ఈరోజున సమస్య ప్రభు అలాగ అప్పగించడానికి వెనుక తీస్తున్నాడేమో అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇంకొక మాట చూడండి, సామెతలు 28లో ఒకటి ఉంది. సామెతలు 28:20 చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20 చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, వింటారా? రేపో మాపో ప్రభు వచ్చినప్పుడు, ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు, ప్రభు నోట నుంచి ఒక పిలుపు మనం పిలువబడాలి. ఏంటంటే చెప్పండి, నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన దాసురాలని పిలువబడాలి. దానికి నీవు సిద్ధమేనా? చెప్పండి. ఈరోజు ఈ ఒక్క అంశం తీసుకుందాం. పెళ్ళి భార్య ఇంటెలిజెంట్గా ఉండాలి అంటే, జ్ఞానవంతురాలుగా తెలియగల వ్యక్తిగా ఉండాలంటే, మొదటిగా ఆమె తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేర్చుకున్నాం ఈరోజు. డోంట్ మిస్యూజ్, వేస్ట్ యువర్ టైం. గతంలో అయిపోయింది సార్, పోయిందిలే దరిద్రం. ఇప్పటికైనా మేలుకుంటావా? కాలము నెరిగి మేలుకుంటావా? దుర్దినంలో ఉన్నావని మేలుకుంటావా? నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటావా? ప్రభువుకు ఎక్కువ సమయం ఇస్తావా? ప్రభు పనికి ఎక్కువ సమయం ఇస్తావా? ప్రభులో ప్రయాసపదరికి ఎక్కువ సమయం ఇస్తావా? లేదంటే నా పని నాకుంది ప్రభువా. పౌలు అన్నాడు, అనేకులు తమ సొంత స్వకార్యంలో చూసుకుంటున్నారు కానీ క్రీస్తు కార్యములో చూడరు. నీ పొద్దస్తమానం సొంత పనేనా? దేవుని పని లేదా నీకు? నీ ఇంట్లో, సమాజంలో, సంఘములో ఆలోచించేయండి. జీవితం అంతా ఇచ్చేది ఆయనే, నేను పోషించేది ఆయనే, నీకు డబ్బు ఇచ్చేది ఆయనే, నీకు ఆరోగ్యం ఇచ్చేది ఆయనే. అటువంటి దేవుని కొరకు హౌ మచ్ టైం యు ఆర్ స్పెండింగ్? ఎంత సమయం వెచ్చిస్తున్నావు? జ్ఞానము గల స్త్రీ తన సమయాన్ని దుర్వినియోగం చేసుకోదు. చాలా చక్కగా క్రమముగా సద్వినియోగపరుచుకుంటూ ఉన్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, ఈ స్త్రీ జ్ఞానం గల భార్య, ఇంటెలిజెంట్ వైఫ్ ఎలా ఉంటుందంటే నమ్మకమైన వ్యక్తిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆమె తన మీద అపనమ్మకంతో పెరిగేటట్టుగా బిహేవ్ చేయదు, ప్రవర్తించదు. టోటల్ ట్రస్ట్ అనగా సంపూర్ణంగా భర్త లేక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నమ్మిక ఉంచే రీతిగా మనం జీవించగలిగి ఉండాలి. ఒకరు చూస్తే ఒకలాగా, చూడకపోతే ఇంకొకలాగా ఉంటాం మనం. ప్రజలు చూస్తున్నారంటే నమ్మకంగా ఎంతో కనబడతాం, చూడలేదంటే ఎవడు చూసాడు పో. అదా? నేను ఎవరు చూసినా చూడకపోయినా, ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా, అడిగినా అడగకపోయినా, నా జీవితాలు ప్రభువైన యేసు క్రీస్తు ఎడల, దేవుని ఎడల, దేవుని చిత్తం పట్ల, దేవుని రాజ్యం పట్ల నమ్మకమైన రీతిగా ఉండగలుగుతున్నావని ప్రశ్న ఈరోజు దేవుడు నీకు నాకు వేస్తున్నాడు. ఆమె పెరిమిటి ఆమె నమ్మకించును. ప్రియులారా, నమ్మకమైన వారికి దీవెన మెండుగా కలుగును. ఆ దీవెనలో నాకు అనిపిస్తుంది, అలా జీవిస్తే పరలోకంలో ప్రభువే అంటాడు, నమ్మకమైన నా దాసుడా, నమ్మకమైన దాసులా. ఎంత నమ్మకంగా జీవించిన నా కోసం భూలోకంలో. మోషే కూర్చేటువంటి సాక్షి పడింది, నా ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడిగా ఉన్నాడు మోషే ఇల్లంతట్లో. ఈరోజు నీ గృహంలో, నీ కుటుంబంలో నమ్మకమైన భార్యగా, నమ్మకమైన భర్తగా, నమ్మకమైన బిడ్డలుగా నువ్వు జీవిస్తున్నావా? సంఘములో నమ్మకమైన సహోదరుడిగా, నమ్మకమైన సహోదరిగా, నమ్మకమైన పరిచారకుడిగా నువ్వు జీవించగలుగుతున్నావా? నిన్ను నువ్వే ప్రశ్న వేసుకో. ఎన్ని విషయాలు నమ్మకంగా లేకుండా తప్పించుకోబోతున్నావు నువ్వు? జయశాసన్ గారు ఒక ఆయనకు ఒక పేరు పెట్టారంట. అదేం పేరు? ఒక చేప పేరు, బొమ్మిడ ఏదో పెట్టాడు. నువ్వు దొరకవయ్యా, వెళ్ళిపోతుంటావని. తర్వాత ప్రభులకు వచ్చాడుకోండి. ప్రియా సహోదర సహోదరి, ఈరోజు
పరిశుద్ధాత్ముడు గట్టిగా నొక్కి నొక్కి అడిగే ప్రశ్న ఏంటంటే, నీవు ప్రభు ఎడలా నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తున్నావా? నీ భర్త, నీ ప్రియుడు యేసు క్రీస్తు వారు నిన్ను సంపూర్ణంగా నమ్మి అప్పగించగలుగుతున్నాడు ఆ పనిని. ఇక్కడ ఇంకొంచెం మనం ముందుకు వెళ్తాం. ఈ కొద్ది మాటతో ముగిస్తాను, దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రె పిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను ఆయన అక్కడ జయించవచ్చుగా, జయించగలడు. ఆ అధికారం ఆయనకు ఉంది. కానీ ఆయన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని జతపని వరకు చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, పార్ట్నర్షిప్ మనకు ఇచ్చాడు. ఎందుకంటే రేపు ఆయన మహిమలో మనం కూడా పాలు పొందాలిగా, ఆయన రాజ్యంలో మనం ఏలుబడి చేయాలి కదా. అందుకనే సంఘంలో ఉన్నటువంటి తన ప్రజలను తనతో కూడా జత పనివారుగా ఏర్పాటు చేసుకున్నాడు. రండి మనం కలిసి యుద్ధం చేద్దామన్నాడు ప్రభు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అయితే అక్కడ అది వెంబడించే వారి యొక్క గుణలక్షణాలు ఏంటి? వాళ్ళు ఎటువంటి వారు? నెంబర్ 1, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. ఇక్కడ పిలువబడిన వారు చాలదు, పిలువబడిన వారై ఏర్పరచబడి ఉండాలి. అందుకనే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచిన వారు అంటే అర్థం ఏంటంటే పిలుపులో నిలిచిన వారు కొద్దిమంది. పిలుపులో ఎవరైతే నిలుస్తారో వారు ఏర్పరచబడిన వారు. యేసుప్రభు పిలుపు అందుకొని చాలామంది గుంపులుగా వచ్చారు, కానీ వారందరూ ఏర్పరచబడిన వారి గుంపులో లేరు, వెళ్ళిపోయారు. కూటికో గుడ్డకో దేనికో లోకం కోసం వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో కూడా పిలువబడితో సరిపోదు, ఏర్పరచబడే గుంపులో అంటే అన్ని పరిస్థితుల్లో ప్రభు కొరకై నిలబడేటటువంటి గుంపులో నీవు నేను నిలబడాలి. తర్వాత ఏమంటాడు? నమ్మకమైన వారై ఉన్నందునను అనే మాట. మూడో మాట ఏంటి? అదండి, మీరు నమ్మకమైన వారు. మీరు నన్ను విడిచిపెట్టిపోయేవాళ్ళు కాదు. అందుకు నేను జయం పొంది అంటాడు యేసయ్య. ఎంత మంచి స్వభావం యేసయ్యలో. మీరు పిలువబడ్డారయ్యా, పిలువబడిన తర్వాత ఏర్పరచబడ్డారు. ఏర్పరచిన మీరు నా కొరకు ఎలా జీవించారు? మీరు నమ్మకముగా నిలబడ్డారు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండగలరా? ప్రభు సన్నిధి వెతుకుటలో నమ్మకంగా ఉన్నారా? సువార్త ప్రకటించడం నమ్మకంగా ఉన్నారా? ప్రభుని సేవించుటలో, ఘనపరచడంలో నమ్మకంగా ఉన్నారా? దేవునికి ఇచ్చుటలో నమ్మకంగా ఉన్నారా? ఇక్కడ నేను 2 సాక్ష్యాలు చెప్పి ముగిస్తాను. 10 నిమిషాలు ఉంది, అయిపోతాయి. బైబిల్ మూసేసిన పర్లేదు. ఇటీవల ఒక వృద్ధురాలు నా దగ్గరికి వచ్చింది. ఆమె పెద్ద ఇదేం కాదు, పేరు చెప్పలేండి. ఒక 4,000 చేతిలో పెట్టింది దేవుని కోసం వాడమంది. నేను చెప్పాలంటే ఆమె ఇవ్వబోతే ఎవరు అడగరు. సచ్చే దీనస్థితి. అయ్యో నేను ప్రభా ఈ బిడ్డ ఎంత దీనస్థితిని కూడా దేవునికి కానుకిస్తుందని. ఉదయకాలంలో ఒక సహోదరు వచ్చింది. చాలా తక్కువ జీతం, చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చారు. నేను దేవునికి ఒప్పందం చేసుకున్నాను, ఈ కానుక మీరు ప్రభు పక్షంగా స్వీకరించని ఇచ్చింది. నమ్మండి, నా కళ్ళు నీరు ఆగలేదు, రియల్లీ. కానీ ఇలా వచ్చేసింది. ప్రార్థన చేశాను. ఆమెను ఎవరు అడగరు, అడిగే పరిస్థితి కాదు అది. ఎందువల్ల వచ్చి ఇచ్చింది? పలానా అడుగుతారు, రావని అడుగుతాడు, మిన్నకు అడుగుతారు, ఇంకెవరు అడుగుతారు, చేయలే. షీ ఈజ్ ఫెయిత్ఫుల్ టు గాడ్స్, ఏమన్నారు? ఫెయిత్ఫుల్ ఇన్ హర్ ప్రామిస్. దేవునికి ఏమైతే ప్రమాణం చేసిందో, మొక్కుబడి చేసిందో, అంత దీనస్థితిలో
కానుక ఇవ్వమంటే నా హృదయంలో వేదన, కన్నీరు వచ్చింది. ఎందుకంటే దేవుని పని అంతో ఇంతో జరుగుతుందంటే అలాంటి నమ్మకమైన వ్యక్తులు కొందరు ఉన్నారు కనుక దేవుని సేవ జరుగుతుంది ఈరోజు సంఘాల్లో. నమ్మకముగా, సాక్రిఫిషియల్గా, త్యాగపూరితంగా ఇచ్చులో నమ్మకత్వం. ఈరోజు ఏమైపోయిందంటే ఈ మధ్య కొన్ని విషయాలు గమనిస్తున్నప్పుడు సంఘము పెద్దది, వ్యయాలు ఖర్చులు చాలా ఉన్నాయి. మీకు తెలిసిన ఏదో ఒకటి రెండు ఖర్చులు ఉంటాయి. మేము మొత్తం టోటల్ కనుక ఖర్చులు రాసి మీకు చూపిస్తే నోరు వెళ్ళబెడతారు. ఎన్ని రకాలుగా ఎంతమందికి మనం సహాయం చేస్తున్నాం, ఎన్ని రకాలుగా పరిచయం చేస్తున్నాం, ఎన్ని రకాలుగా ఆయా వ్యక్తుల కుటుంబాలు ఆదుకుంటున్నాం, సువార్త పరిచయం ఏంటి, చిన్నపిల్లల పరిచయం ఏంటి, ఎన్నో చాలా ఉన్నాయి. కొన్ని సంఘాలు చూస్తే పేర్లు చెప్పలేండి, ఆ సంఘాలు కుమ్మరిస్తారటే. అంటే మీరు మిమ్మల్ని లేదు అని అన్నం కాదు, ఉన్నాయి కొన్ని సంఘాలు. నేను వాళ్ళతో పోల్చుకొని మనల్ని ఏదో తక్కువ అని చెప్పడం కాదు, కానీ ఒక మాట అయితే చెప్తాను, మనలో మనం ఎంతైనా కూడా దేవుని సేవించట్లో, దేవుని పరిచయించేట్లో నమ్మకమైన వారుగా ఉండాలి. ఇంకా అలా ఉంటే ఇంకా గొప్ప పరిచయం దేవుడు చేస్తాడు. పిల్లలు నమ్మకమైన వారు ఉండాలి. ఒక కంపెనీ వారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, సిఇఓగా అదేంటే కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెడతాము రండి అంటే ఒక 50 మంది వచ్చి కూర్చున్నారు. ఆయన ఇంటర్వ్యూ చేశాడు, ఒక్కొక్కరిని డైరెక్ట్ ఆ యొక్క సంస్థ నాయకుడు ఇంటర్వ్యూ చేసి ఒక చిన్న కవర్ ఇచ్చాడు. అంత మాట్లాడి ఒక చిన్న కవర్, ఆ కవర్లో ఉంటే కొన్ని విత్తనాలు ఉన్నాయి. కొన్ని విత్తనాలు పిల్లలు ఇవి తీసుకో ఇంట్లో నాటండి, ఒక 2 నెలల తర్వాత రండి అని చెప్పి పంపించాడంట అందరికీ, 50 మందికి. ఎన్ని నెలల తర్వాత రమ్మన్నాడు? 2 నెలల తర్వాత. ఈ విత్తనాలు మొలిసిన తర్వాత మీరు ఆ మొక్కలు తీసుకురండి, ఎట్లా పెంచారు చూడాలని పంపించేశాడు. అయిపోయింది. 2 నెలలు అయిపోయినాయి. ఈ 50 మంది వచ్చారు. ఒక్కొక్కరి చేతిలో చిన్న తట్ట ఉంది, లేక తొట్టి ఉంది, ప్లాస్టిక్ తొట్టి. మొక్కలు మొలిసి ఉన్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. నీ మొక్కలు బాగున్నాయా, నా మొక్కలు బాగున్నాయా, నీ మొక్కలు బాగున్నాయా, నా మొక్కలు బాగున్నాయా, నా మొక్కలు బాగా పెరిగి నాకు ఇస్తాడు ఉద్యోగం ఇట్లా అనుకున్నాను. కానీ ఒకడు మాత్రం ఖాళీ తొడి తెచ్చాడు, ఏమి లేదు. ఈ యొక్క కంపెనీ ఓనర్ వచ్చాడు, చూపించండి అనగానే సార్ 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 సార్. ఒకడు మాత్రం ఏమి లేకుండా సారీ సార్, ఐ వెరీ సారీ, ఏ మొక్క మొలలేదన్నాడు. ఏ మొక్క మొలలేదా? కమాన్ క్లాప్స్ కొట్టండి, కమ్ హియర్, నీవే దీనికి డైరెక్టర్ అంట. ఏం సార్ మా మొక్క చూడండి సార్. వాడికి ఒక్క మొక్క మొలలేదంటే ఎస్, నేను మీకు ఆ రోజు కవల పెట్టి ఇచ్చింది నిజమైన గింజలు కాదు, అవి ప్లాస్టిక్ గింజలరా. ఏ గింజలు అయ్యే? ఆహా, ఎంత నమ్మకమైన వారండి మీరు. ప్లాస్టిక్ గింజలు మొలుస్తాయా? అయినా మీరు మొక్కలు తెచ్చారు, ఒకరి తెలియ ఒకరు నా మొలకపోతే ఎట్లా అని చెప్పి ఏదో ఒకటి పట్టుకొచ్చారు. కానీ అంత మోసం. మీరు అబద్ధికులు, టక్కరోళ్ళు, జిత్తుల మరి నక్కల్లాగా ఉన్నారు మీరు ఒక్కొక్కరు. ఆ ఒక వ్యక్తి యథార్థపరుడు, నమ్మకస్తుడు, ఏదైతే ఉందో అదే చూపాడు తప్ప అబద్ధపు మాటలు, కలబొలి మాటలు నాకు తీసినది. సో అతనే ఈ పదవికి యోగ్యుడిని డిక్లేర్ చేశాడంట. అర్థమైందండి? నమ్మకమైన వారికి దీవెనలో వెండుకలు. నేను చెప్పేది కొంచెంలో నమ్మకంగా ఉన్నానా? కొంచెంలో ఆ మాట గుర్తు. కొంచెంలో నమ్మకంగా ఉండేవానికి ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా లేవు. నాకు తెలుసు చాలామంది దేవుని కొరకు నమ్మకంగా జీవించే విషయంలో తప్పిపోయిన స్థితిగతులు ఏర్పడుతూ ఉన్నాయి. కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి, సంఘంలో ఉన్నాయి. కాబట్టి ముగింపుగా చెప్పే మాటలు ఏంటంటే, జ్ఞానవంతులైన స్త్రీ ఎలా ఉంటుంది అంటే, నెంబర్ 1 సమయమును సద్వినియోగపరచుకోవడం. ఆలోచన చేసుకోండి. రెండవది చెప్పండి, తన భర్త ఆమెయందు, నీ భర్త పరలోకపు దేవుడు యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు నీ యందు నా యందు
నమ్మిక ఇచ్చే రీతిగా మనం జీవిస్తున్నామా? ఎవడు అడిగాడులే, నన్ను ఎవరు చూశారులే, అది మన బ్రతుకులు. అలా కాదు. నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే పౌలు నాడు ఆయన నన్ను రక్షించాడు, పిలుచుకున్నాడు, నమ్మకమైన వానిగా ఇచ్చాడే ఆ ప్రభు. ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు, ఆ నమ్మకత్వాన్ని నేను కోల్పోకూడదు. నమ్మకంగా నేను జీవించాలి. నమ్మకంగా జీవించాడు. చివరి మాట చెప్పాడు, మంచి పోరాటం పోరాడుతుని, పరుగు కడబుట్టి తిరిగి విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పగలిగాడు. తన జీవిత యాత్ర ముగించి హస్తాక్షి అయిపోయి మహిమలోకి చేర్చబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఈ అనుభవాలను మనం ముందు పెట్టుకొని యేసు ప్రభు యొక్క పెళ్లి కుమార్తె గుంపులో నీవెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. బీ వైస్ ఇన్ యూజింగ్ యువర్ ప్రెషస్ టైం. నీ ప్రశస్త సమయాన్ని వాటిలో జ్ఞానం కలిగి ఉండండి. నెంబర్ 2, బీ ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. ప్రభు సన్నిధిలో నీవు నమ్మకమైన రీతిగా జీవించు. బోగస్ జీవితాలు మనకొద్దు, పై వేషాలతో కూడా జీవితాలు మనకొద్దు. నమ్మకముగా నీ భర్త యేసు ప్రభు పెళ్లి కుమారుడు నీ మీద పూర్తి నమ్మిక ఉంచగలిగినాడు అనే స్థితికి నువ్వు రావాలి. నమ్మకంగా ఉన్నావా? అలాగే నీ కుటుంబ జీవితంలో కూడా భర్తపై భార్యకు నమ్మిక ఉండాలండి. భార్యపై భర్తకు నమ్మిక ఉండాలి. అనుమానాస్పద జీవితాలకు తావు ఇవ్వకండి. కుటుంబాలు నరకంగా మార్చుకోకండి. ఒకరి మీద ఒకరు ప్రభువును బట్టి నమ్మిక కలిగి ఉంటే మీ కుటుంబము పరలోకంగా ఉంటుంది. తీర్మానం చేయండి, ప్రభువా నేను అనేక విషయాలు నమ్మకంగా లేను, నేను సేవించట్లో సమయాన్ని ఉపయోగించడంలో నమ్మకంగా జ్ఞానం కలిగి లేను ప్రభువా, ఎంతో పాడు చేసుకున్న సమయం దుర్వినియోగం చేసుకున్నా, క్షమించు. ఇకనైనా నేను సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాను. ఇక మీద ఇచ్చిన నేను నీకు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాను ప్రభువా. అప్పగించుకుంటారా? ప్రేమ కనికల తండ్రి, ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినం మే మాసం యొక్క మొదటి ఆదివారంలో మీరు మాకు రెండవ వర్తమానం ఇచ్చినటువంటి హెచ్చరికలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెళ్లి కుమారుడైన యేసు ప్రభు త్వరగా రాబోతుండగా సంఘమైన మేము పెళ్లి కుమార్తెగా ఎటువంటి లక్షణాలతో జీవించాలో నడవాలో బోధిస్తున్నాం. మీకు స్తోత్రములైనా మొదటగా మాలో ఆత్మ సంబంధన సౌందర్యం ఉండాలని మాట్లాడారు. రెండవదిగా ప్రభా మేము మీ వెలుగు కలిగి తేజస్సు కలిగి ఆధ్యాత్మిక ప్రకాశత కలిగి మీ సాక్షులుగా ఉండాలని మీరు సెలవిచ్చావు. మూడవదిగా ఈ దినములో మా ప్రభా మేము ఒక జ్ఞానము గల తెలివి గల స్త్రీ వలె ఒక భార్య వలె మేము ఉండాలని కోరిన వారై సామెతలు 31 నుంచి కొన్ని మాటలు మీరు మాకు బయలుపరచందులకై అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మేము సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి అనుభవాలు మాకు దయచేయండి. ఎంతోమంది మేము సమయాన్ని వృధా చేసుకుంటున్నాం, వ్యర్థపరచుకుంటున్నాం, లోకానుసారంగా వాడుతున్నాం. క్షమించండి, సరిచేయండి, జ్ఞానం ఇవ్వండి. అలాగే ప్రభా మీ ఎడల మేము విశ్వాసగల వారమై మీరు అప్పగించిన ప్రతి పనిలో కూడా నమ్మకస్తులుగా జీవించుటకు, నమ్మకమైన దాసుడాన్ని పిలవడేటట్టుగా మేము మిమ్మల్ని సేవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ప్రకటన 17లో చెప్పినట్లుగా పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందు చేతనే మీరు రాజులు చేయించారన్నారే దేవ. మా మీద మీరు ఎంతగా ఆశ పెట్టుకున్నారో, మేము నమ్మకస్తులుగా ఉన్న మీరు ఆశ పెట్టుకుని ఉన్నారు ప్రభువా. మీ ఆశని మేము ఒమ్ము చేయకుండా అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో మీ పట్ల మేము నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయండి దేవా. సువార్త ప్రకటించట్లు నమ్మకస్తులుగా,
దేవ ప్రార్థించుట నమ్మకస్తులుగా, దేవా మీ ఇంటికి వచ్చుట్లో నమ్మకస్తులుగా, అలాగే మీకు ఇచ్చుట్లో నమ్మకస్తులుగా మేము జీవించడానికి సహాయం చేయండి. దేవా మమ్మల్ని పరీక్షించుకోవడానికి, విమర్శించుకోవడానికి మీ ఆత్మ సహాయం దయచేయండి. సరిచేయండి. మీ రాకడ కొరకై మమ్మల్ని సరైన రీతిలో సిద్ధపరిచి బలపరిచి నడిపించమని కోరుతూ, పరిచయం చేసే పెళ్లి మీద అభిషేకించి చక్కగా పరిచయలో పనిచేయటకు కృపదాయ చేయమని, ప్రతి విశ్వాసి తను పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా రొట్టెలో పాత్ర చేయబెట్టుకు కృపదాయ చేయమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.